హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే పప్పుల పొడి వీడియో క్విక్గా ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా అయితే పప్పులు, అలాగే ఎండుమిరపకాయలు, ఉప్పు, వెల్లుల్లి, ఎండు కొబ్బరి, ముందుగా వీటన్నిటిని ఒక్కొక్కటిగా గ్రైండ్ చేసుకుందాం. ఓకేనా. ముందుగా అయితే మిక్సీ జార్లో పప్పులు తీసుకున్నాను, దాంతోపాటు ఎండుమిరపకాయలు, అలాగే ఎండు కొబ్బరి, అలాగే తగినంత ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా గ్రైండ్ అయిన తర్వాత మాత్రమే వెల్లుల్లి వేసి గ్రైండ్ చేయాలి. ఓకేనా. వెల్లుల్లి కాస్త ఎక్కువ వేసుకున్నాం అనుకోండి, పొడి బాగా టేస్టీగా ఉంటుంది. ఈ పొడి మనం అన్నిటికీ యూజ్ చేస్తామండి. ఉప్మాకి, పోహాకి, అలాగే రైస్కి, వేడివేడి రైస్కి ఈ పప్పుల పొడి కాసింత మామిడికాయ ఊరగాయ వేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. నిమ్మకాయ పప్పుల పొడి కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. సో ఈ పొడి మాత్రం అన్నిటికీ యూజ్ అవుతుంది. సో నేను ఇలా ప్రిపేర్ చేసి ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను అనమాట.